వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దయితే మాజీ మంత్రి ముఖ్యమంత్రి జగన్కు స్వయాన చిన్నానాయన వైఎస్ వివేక హత్య కేసు రానున్న ఏపీ ఎన్నికల్లో ప్రధాన అజెండాలో ఒకటి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా కడప జిల్లాలో మాత్రం వివేక హత్య కేసు ప్రధాన ఎన్నికల అంశంగా మారిపోయింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా కడప లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రంగంలోకి దిగారు. దాంతో కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం మొత్తం వైఎస్ వివేక హత్య కేసు చుట్టూనే సాగుతోంది. వైఎస్ షర్మిలకు మద్దతుగా వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీత కూడా ప్రత్యక్ష ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ తన తండ్రి హంతకుడు అవినాష్ రెడ్డే అంటూ నేరుగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. దాంతో అనివార్యంగా వైసీపీ కూడా వివేక హత్యపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో పడింది. వైఎస్ అవినాష్ రెడ్డి కానీ ఇతర నేతలు కానీ ఇస్తున్న వివరణలు ఏమాత్రం హేతుబద్ధంగా ఉండట్లేదు. ఇక ముఖ్యమంత్రి జగన్కు స్వయాన మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డి బహిరంగంగానే వేదికపై అవినాష్ను పక్కన పెట్టుకునే చెప్పిన విషయాలు వివేక హత్య కేసులో అవినాష్ ప్రమేయాన్ని బట్టబయలు చేశాయి. సాక్ష్యాల నాశనం జరుగుతుంటే పాపం అవినాష్ ఏం చెయ్యాలో తెలియక చూస్తూ నిలబడిపోయారంటూ రవీంద్రనాథ్ రెడ్డి చేసిన సమర్థింపు వివేక హత్య కేసులో అవినాష్ ప్రమేయం ఉందన్న నిర్ధారణకు అందరూ వచ్చేలా చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే సిబిఐ వివేక హత్య కేసుల్లో సాక్షుల భద్రతపై వ్యక్తం చేసిన ఆందోళన అవినాష్ బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయన్న సంగతిని తేటతెల్లం చేసింది. నిజంగానే అవినాష్ బెయిల్ను కోర్టు రద్దు చేస్తే వైసీపీ పరిస్థితి ఏమిటి అన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అవినాష్ బెయిల్ రద్దై ఆయన జైలుకు వెడితే ఇక కడప జిల్లాలో విజయంపై వైసీపీ ఆశలు వదిలేసుకోవాల్సిందేనన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. అన్నిటికీ మించి అవినాష్ బెయిల్ రద్దై జైలుకు వెడితే కడప లోక్సభ బరిలో అవినాష్ స్థానంలో మరో అభ్యర్థిని వైసీపీ నిలబెట్టాల్సి ఉంటుంది. అదే జరిగితే వైసీపీకి జిల్లా వ్యాప్తంగా తేరుకోలేని నష్టం వాటిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న విషయాన్ని సర్వేలన్నీ చెబుతున్నాయి. అయితే రాయలసీమలో మరీ ముఖ్యంగా కడప జిల్లాలో మాత్రం ఇప్పటికీ మొగ్గు వైసీపీ వైపే ఉంది. సర్వేలు సైతం అదే చెబుతున్నాయి. కానీ షర్మిల కడప లోక్సభ బరిలో దిగడం, వైఎస్ వివేక హత్య వెనుక ఉన్నది అవినాష్ రెడ్డే అని బహిరంగంగా విమర్శలు చేయడమే కాకుండా వైఎస్ బిడ్డ వైపు ఉంటారా, వివేక హంతకుడి వైపు ఉంటారా అంటూ ఆమె ప్రజలకు సంధిస్తున్న ప్రశ్నాస్త్రం కడప లోక్సభ నియోజకవర్గంలో పరిస్థితులను మార్చేసే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అవినాష్ బెయిల్ రద్దయి అరెస్ట్ అయితే మాత్రం వైసీపీ కడపపై ఆశలు వదిలేసుకోవాల్సిందేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.